అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కొండాపురం గ్రామం చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే అది రేషం. ఇక్కడ కలెక్ట్ చేసేటువంటి ఏదైతే రైతులు పండించేటువంటి రేషం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ మార్కెట్కి తీసుకువెళ్ళిన సమయంలో కూడా కొండాపురం రేషం అంటే కూడా కొంచెం స్పెషల్గా చూస్తూ రేటు కూడా కొంచెం డిఫరెంట్గా పలుకుతుంది అనేది ఒకటి. అయితే దాదాపు ఇక్కడ 250 కుటుంబాలు గ్రామంలో ఉంటే 200 కుటుంబాలు రేషం మీదే ఆధారపడుతున్నటువంటి నేపథ్యం. మరి గ్రామస్తులు కానీ వీరందరూ ఏం చెప్తారు, అసలు రేషంని ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా రేషం ఎంత క్వాలిటీగా ఎలా తీస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులు ఉన్నారు చాలామంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. గ్రామం ప్రత్యేకత ఏంటి? రేషం అనేది మీరు క్వాలిటీ తీస్తారు, మొత్తం మీ కుటుంబాలన్నీ కూడా రేషం మీద ఆధారపడి ఉంటాయి. ఏం చెప్తారు మీ గ్రామం గురించి? మా గ్రామంలో ఎప్పుడూ రేషమే, వేరే ఆధారం లేదు. ఇది రేషం మీదే ఆధారపడి ఉన్నాం. మేము పిల్లప్పటి నుంచి 80 నుంచి రేషం మేపుతానే ఉన్నాం కంటిన్యూగా. కొంచెం మా దానికి రేటు గిట్టుబాటు ధర కల్పించాలని, కొంచెము దాన్ని ప్రోత్సహించాలని ఒక 50 రూపాయలు ముందు గవర్నమెంట్ నుంచి, వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి అప్పుడు కూడా పడలేదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూడా అది 50 రూపాయలు పడలేదు. ఇన్సూరెన్స్ సుమారుగా ఒకరికి లక్ష పడలేదు. మాకు ఆదుకోవాలా కొంచెము రైతులని, కొంచెం ఇబ్బందిగా ఉంది. కోరుతుంది. ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీ గ్రామంలో? మొత్తం ఇక్కడ పండించిన రేషం మీరు ఎక్కడ మార్కెట్ చేస్తారు? మేము చిలకట్ట దాంట్లో చేస్తాము. ఇక్కడ 200 కుటుంబాలు రేషం మీదే ఆధారపడి ఉన్నాయి. కొండాపురం అంటే రేషం తీయడం చాలా క్వాలిటీ తీస్తారంటారు. ఎట్లా ఉంటుంది మొదటి నుంచి ప్రాసెస్ ఏంటి అసలు? ఇది జైకా వాళ్ళు వచ్చి ఫస్ట్ పునాది వేసినారు ఇక్కడ. వాళ్ళు ఫస్ట్ మా ఊరు ఎంపిక చేసుకొని ఆవిడ ఏడీను డీడీలు వాళ్ళు ఉన్నవాడు మా ఊరు బాగా చేస్తారని ఇక్కడ వాళ్ళంతా ఇది చేసి ఇంప్రూవ్ చేసినారు. బాగా షెడ్లు కట్టించి అంతా ఫేసింగ్ ఇచ్చి 3-3, 6-2 అట్లన్నీ పెట్టమని చెప్పి ఆవిడమంటే క్వాలిటీ ఆకొచ్చింది. ఆ జైకా ఉండే అన్నాళ్ళు బాగా వచ్చా. వైట్ అయితే ఏం ఇబ్బంది లేకుండా వచ్చింది. ఇప్పుడైతే వైట్కి కొంత గంటకాలమే అని చెప్పొచ్చు. ఇప్పుడైతే అది వాళ్ళ ప్రాబ్లమా లేకుంటే ఏమనేది వైట్ రేషం రాక దాన్ని కొంచెము మక్కువ చూపుతాను లేదు. ఇప్పుడైతే వైట్ ఉండింటే ఇప్పుడైతే 800 ఉంది రేటు కూడా. కానీ అది సీడ్ ప్రాబ్లం అవుతా ఉంది. సరిగ్గా మామూలు నీట్గా చేస్తూ ఉండలేదు వాళ్ళు. అక్కడే మాకు ఇచ్చే పురుగులే సరిగ్గా ఇస్తూ ఉండలేదు. ముందు మాదిరి వాళ్ళు కరెక్ట్గా చేసి అట్లా ఇస్తూ ఉండలేదు. ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఏదో దాన్ని టైం మెయింటైన్ చేస్తూ ఉండలేదు అనుకుంటాం. దానికి 4 నెలలు ఉండాలా, అది లేదు. ఇప్పుడు ఏదో తయారవుతుంది ఇచ్చేస్తున్నారు అనే టైప్లో ఇస్తూ ఉన్నారు. అవి పంటలు సక్సెస్ అవుతూ ఉండలేదు. అందుకే ఇప్పుడైతే సీబీకే పోతా ఉన్నాం. గోల్డ్ కాకపోతే ఇదైతే చాలా బాగా వస్తూ ఉన్నాయి. ఇవైతే చాలా బాగా వస్తూ ఉన్నాయి. అందులో చిలకట్ట ఏరియా నుంచి దండిగా కర్ణాటక నుంచి వస్తున్నాయి పురుగులు. మన ఆంధ్రాలో నుంచి అయితే రావు. వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి 6,500 రూపాయలు తీసుకుంటున్నారు 100 మట్టి, 100 గుడ్లకి, 100 DFLస్కి 6,500 తీసుకుంటూ ఉన్నారు. అవి ఇప్పుడు వాళ్ళు 2 పురుగులు ఎక్కువ అయితే ఇంకా 100 తెస్తే 120, 130, 110 కేజీలు అట్లా వస్తున్నాయి. 550 నుంచి 600 దాకా రేటు పోతూ ఉంది. ఏదో 2 గిట్టుబాటు అవుతూ ఉంది. అది అంతా ఇంత అంటే చెప్తారు. ఇప్పుడు రేషం పురుగులు సాకాలంటే మీరు దానికి కావాల్సిన ఫుడ్, గడ్డి అవన్నీ కూడా సాకాలి. ఎట్లా మొదటి నుంచి ఏం ప్రాసెస్ మొదలైంది? మొదటి నుంచి అంటే మామూలు రేషం అది నాటినటువంటి పేడ ఎరువులు వేయాల, కొంచెం మెన్యూరు వేయాల. అందులో లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉండదు. అందుకే చాలా కష్టంగా ఉంటుంది. అది కూడాను అన్నీ కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అవి అయినా ఇంకా మాకు ఏంది విధి లేని పరిస్థితుల్లో మేము చేస్తూ ఉన్నాం అంతే అట్లా దాన్ని. కానీ మేము అనుకున్నంత ఏం మాకు గిట్టుబాటు అయితే అవుతూ ఉండలేదు. ఇప్పుడైతే అంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయి ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు కావాలంటే 5,000 అవుతుంది ఒక ట్రాక్టర్. మళ్ళీ దాన్ని అంతా లోపలేసి వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమంటే విధులేని పరిస్థితుల్లో అట్లే చేస్తా ఉన్నాం మేము. గత్యంతరం లేక చేసినట్లంతే అట్లా. రేషం తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? రేషం తయారు కావాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి 20 రోజులు పడుతుంది. వాళ్ళు మాకు 2వ జన్మ సెకండ్ మోల్ట్ ఇచ్చినటువంటి మళ్ళీ గుడ్డు తయారయ్యే వాళ్ళకి 20 రోజులు పడుతుంది. 22 రోజులు పడుతుంది. 22 రోజులు పడుతుంది. అది సమ్మర్లో అయితే కొంత అర్లీ అవుతుంది, ఈ కాలం అయితే కొంత లేట్ అవుతుంది. అట్లా 22 రోజులు అవుతుంది. అంటే మీరు రేషన్ తీసుకెళ్ళిన కర్ణాటక ప్రాంతానికి బాగా డిమాండ్ ఉంటుంది అంటే ఎందుకు? మీ రేషం ఏంటి స్పెషల్? రేషం అంటే ఇక్కడ కొంత బాగా రైతుల అనుభవం ఎక్కువ ఉండదు. అందుకే నీట్గా చేసింటారు. గుడ్లో దారం బాగా ఎడుగుతుంది అని ఈ సాయిల్స్కి
ఇక్కడుండే నీళ్ళు ఈ భూమి దాని నుంచి దారం బాగా ఫ్రీగా వస్తుంది వాళ్ళ కాడ. అదే కొంచెం మామూలు అక్కడ మహబూబ్ నగర్ ఆ ఏరియా అయితే కన్నా దారం ఇడగదంట వాళ్ళు. మన ఏరియా అయితే ఇక్కడైతే దారం బాగా ఫ్రీగా వస్తుందని వాళ్ళకి మాకే ఒక 100 రూపాయలు ఎక్కువ పెడతారు మావైతే. మాగోళ్ళు మావైతే ఇప్పుడు 6 కేజీలు 6.5 కేజీకి 1 కేజీ దారం వస్తుంది. వాళ్ళవైతే 8 కేజీలు వేసినా రావంట వాళ్ళు. అట్లా మీ ఊర్లో రేషం చాలా స్పెషల్గా తీస్తారంటారు. ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారు, మీరు ఏం చెప్తారు దాన్ని? సార్ మేమైతే చూసినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం సార్. ఇది మేము 2 లేసి నుంచి చాకీ తెస్తాం సార్. ఇక్కడ మేమే మళ్ళీ గూళ్ళు అయ్యేదాకా మేమే చూసుకుంటాం. ఎన్ని రోజులు పడుతుందమ్మా ఇదంతా మీకు ప్రాసెస్ చేసి రేషం? మాకు 2 లేసి నుంచి 25 రోజులు అట్లా అవుతుంది సార్. అంతే 25 రోజుల తర్వాత మళ్ళీ అమ్ముకొస్తాం మార్కెట్కి. మీ ఊర్లో రేషం అనేది చాలా స్పెషల్గా చెప్తారు. అది ఎట్లా చేస్తారు? మొదటి నుంచి ప్రాసెస్ ఏం చేస్తారు? మొదటి నుంచి అంటే మేము ఫస్ట్ రేషము క్లీన్ చేసుకుంటాం సార్. సత్తు వేస్తాము. ఆకు వచ్చిన తర్వాత పురుగులు తెస్తాం. ఈ 2 లేసి నుంచి తెస్తాం సార్. అవి మేము మళ్ళీ షాంపులు వచ్చేదాకా మేము ఆకేసి మేపుకొని గూళ్ళు అయిన తర్వాత మార్కెట్కి ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ తొగి తిరిగి సత్తులు వేసుకొని క్లీన్ చేసుకుంటాం సార్. ఇవి పశువుల ఎరువు వేస్తాము. యూరియా కాంప్లెక్స్ వేస్తుంటాం సార్. అంటే ఇప్పుడు మీ ఊర్లో దాదాపు 200 కుటుంబాలు దీని మీదే ఆధారపడి ఉన్నాయి. ఏమేం చేస్తారు? అంతా రేషమే సార్. ఎవరు ఏంది లేదు, అంతా రేషం తప్ప ఏం లేదు సార్. ఇక్కడ అందరూ రేషాలే. వేరే పంట ఏమని పెట్టారంటే అన్ని పొందులు నిమ్మలు వాటితో కాటుపడి ఎవరు రేషమే తప్ప వేరేది ఏం పెట్టరు సార్. మీ ఊర్లో రేషన్కి ఏంటమ్మా స్పెషల్ అని చెప్తారు? ఏమో సార్, ఈ కొండాపురం అయితే ఫేమస్ అయింది. ఎప్పుడు రేషము కొండాపురం అంటే ఫేమస్. బాగా ఇక్కడ ఇది అవుతుంది అని బాగా తీస్తారు, బాగా ఉంటాయి అని ఇక్కడ ఫేమస్. 6 కేజీలకి కేజీ దారం వస్తుంది సార్ ఇక్కడ. అందుకే అంతా ఇక్కడ కొండాపురం అంటేనే ఫేమస్ సార్. మార్కెట్లో పోతే ఏవంటే కొండాపురం అంటే ఫేమస్ సార్. కర్ణాటక మార్కెట్కి తీసుకెళ్తే కూడా ఫేమస్సే సార్. ఇవి ఎక్కడ గుళ్ళు అంటే కొండాపురం అంటే చాలు ఎవరైనా తీసుకుంటారు సార్. కొండాపురం అంటే రేషంకు చాలా ఫేమస్ అని. ఇక్కడ పండించే రేషం కూడా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ రేటు పలుకుతుంది అనేది ఒకటి. అందులో 200 కుటుంబాలు ఈ రేషం దాని మీదనే ఆధారపడి ఉన్నాయని ఏం చెప్తారు ఈ కొండాపురం గురించి? ఈ కొండాపురంలో ఎట్లంటే చిన్న ఫ్యామిలీలో కొంచెం భూమిలో ఇందులోనే 40 ఇంకా 50 సంవత్సరాలు ఇంకా దీంట్లోనే బతుక్కుంటూ బాగా అలవాటైపోయింది. ఇప్పుడు వేరేది చేసేకపోతే పందులు, వేరే పంట పెట్టకపోతే పందులు గ్యారంటీ, వేరే ఇతర నష్టాలు వస్తాయి. ఇంతకుముందు ఇప్పుడు బాగా నీట్గా ఉంది. అట్లే వ్యవహారం చేసుకుంటూ అట్లే పిల్లల్ని చదివించుకుంటూ అట్లే ముందుకు మనుగడ సాగిస్తున్నారు. రేషం చాలా స్పెషల్. మార్కెట్ ఇప్పుడు మీరు కర్ణాటక తీసుకెళ్తారు మార్కెట్కి, అక్కడ రేటు కూడా మిగతా వాటికన్నా కూడా ఇది రేటు పలుకుతుంది అనేది ఒకటి. అందులో మీ రేషంని బట్టే రేటు కూడా డిసైడ్ అవుతుంది అనేది ఒకటి. అంటే ఈ ఊర్లో ఏం చేస్తారంటే క్వాలిటీ మీద డిపెండ్. వీళ్ళు అంత రేట్ అమ్మిందంటే మనం దానికంటే ఎక్కువ అమ్మాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఇంకానే ఎరువులు, ఫస్ట్ ఇంకానే స్పేసింగ్, క్వాలిటీ, ఎంత ఈ పురుగులకి ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీని అంత స్పేసింగ్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? సైజు ఎక్కువ వస్తుంది. ఆ సైజు ఎక్కువ వచ్చినప్పుడు పురుగు క్వాలిటీ ఎక్కువ వస్తుంది. క్వాలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం ఈ రేషన్ ప్రాసెస్ అంతా? ఇది ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ఇది మామూలు వచ్చి సెకండ్ మోల్ట్ వాళ్ళు పురుగులు తెచ్చిస్తారు. సెకండ్ మోల్ట్ పురుగులు తెచ్చిచ్చిన తర్వాత 16 డేస్కి అయిపోతుంది. మొత్తం 21 డేస్కి కంప్లీట్ అయిపోతుంది పురుగులు తెచ్చిస్తే. పురుగులు ఈ క్లైమేట్లో, అది క్లైమేట్ ఫుల్ బాగుంటే, టెంపరేచర్ ఫుల్ ఉంటే 21 డేస్కి అవుతుంది. లేదంటే 24-23 డేస్కి అయిపోతుంది. ఇది గుడ్డు దశ ఏంటది? ఇది గుడ్డు దశ. ఇది గుడ్డు దశ. దారము బాగా ఫ్రీగా ఇడగలంటే ఇది టెంపరేచరు 40 ఇంకా 42 డిగ్రీలు ఉంటేనే టెంపరేచరు ఖచ్చితంగా ఈ దారం ఫుల్ రీలింగ్ అయిపోతుంది. లేదంటే ఇది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటుంది. వాళ్ళ రీలర్స్ దారంకి రేట్ ఇవ్వరు. అంటే మామూలుగా రేషం మీ ఎన్ని కేజీలకి 1 కేజీ దారం వస్తుంది? మీది తక్కువ కేజీలకే వస్తుంది అంటారు, మిగతా వాళ్ళది ఎక్కువ కేజీలు పెడితే వస్తుంది అంటారు. ఏంటి అది? అంటే మా ఊర్లో ఏముందంటే తక్కువ కేజీలకి వచ్చే 1 కేజీకి 8 కేజీలకి, కొంతమంది 9 కేజీలకి కేజీ దారం వస్తుంది అంటారు. మా దాంట్లో 7 ముక్కల నుంచి 8 కేజీలకే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఆకులు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే ఆ ఆకులోనే ఆ క్వాలిటీ సిల్క్ తయారవుతుంది. ఆ తయారైనప్పుడు
ఎక్కువ మీటర్లు అది ప్రొడక్షన్ ఇస్తుంది. పురుగులకి ఇచ్చే ఫీడ్ అంటే పురుగులకి ఇచ్చే ఫీడు ఎక్కువ క్వాలిటీ మనం ఎప్పుడైతే ఇస్తామో అది ఆటోమేటిక్ మనకి ఎక్కువ ఇస్తుంది. మనం తక్కువ క్వాలిటీ వేస్తే తక్కువ ఇస్తుంది, ఎక్కువ క్వాలిటీ ఇచ్చినామనుకో ఎక్కువ ఇస్తుంది. మళ్ళీ 200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయంటారు. మీ పిల్లలు ఏంటి, మీ రాబోయే తరం కూడా దీన్ని కంటిన్యూ చేస్తుందా? చాలామంది చదువులు ఉద్యోగాలకు వెళ్ళిపోయి చెప్తా. ఇప్పుడైతే ఈ సెరికల్చర్ ఫీల్డ్లో రాబోయే కాలంలో చాలా 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 కష్టం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మన వెంబడి వచ్చేవాళ్ళు మన పిల్లలు ఎవరు కానీ మన సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు కానీ పిల్లల్లో రాలేదు. ఎందుకు రాలేదంటే కష్టం అట్లుంది. ఈ కష్టం వద్దురా అని మేమే చెప్పి వద్దు మీరు చదువుకోవాలా, మీరు చదువుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము ఎంతో కష్టపడినాము. మీరేదో కష్టపడకూడదు, మీరు హాయిగా చదువుకొని బాగా ముందుకు పోవాలని చెప్పేసి మేము వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కూడా ఎందుకు పండిస్తున్నామంటే ఇది కొంచెం రోగానికి తట్టుకుంటుంది, క్లైమేట్కి తట్టుకుంటుంది. మళ్ళీ దీంట్లో ఈ మార్కెటింగ్ బాగుంది. ఈ వైట్కి వచ్చి ఎప్పుడైతే రోగాలు ఎక్కువ ఉంటాయి, అందుకారణంగా దాంతోపాటు గవర్నమెంట్ ఇన్సెంటివ్ పాత బకాయిలు నాకొక్కడికే ఇంచుమించు నాకు 2 లక్షల దాకా రావాలి. కానీ ఇంతవరకు అది కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఈ గోల్డ్ కూడా తీసేసి వైట్ కూడా మేపాలంటే అది ఇన్సెంటివ్ ఇచ్చి రైతులకు ప్రోత్సాహం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది మొత్తం ఏదైతే కొండాపురం గ్రామస్తులు చెప్తున్నట్టు ఏదైతే ఉందో దాదాపు 200 కుటుంబాలు ఈ సెరికల్చర్ మీద ముఖ్యంగా పట్టుగూళ్ళు ఏదైతే ఉందో ఏదైతే సిల్క్ను తీస్తున్నటువంటి నేపథ్యం. ఒకటి వైట్ సిల్క్, ఒకటి మరోవైపు గోల్డ్ సిల్క్. వైట్ సిల్క్ అయితే కొంచెం వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గోల్డ్ అయితే మాత్రం కొంచెం తట్టుకోగలదు, వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదు అని చెప్పేసి వీరు మొత్తం దాన్ని సాగు చేస్తున్నారు. 200 కుటుంబాలు ఒక గ్రామంలో చేయడం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు. అయితే వీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ వాతావరణం, ఈ సాయలు, వీళ్ళు ఇచ్చే ఫీడ్ ఏదైతే పురుగులకు ఇస్తున్నటువంటి ఫీడ్ కూడా చాలా నాణ్యమైనది ఇవ్వడం వల్లనే దాదాపు 1 కేజీ దారం రావాలంటే 6 నుంచి 7 కేజీలతోనే మాకు వస్తుంది. మిగతా వాళ్ళైతే దాదాపు 8 నుంచి 9 కేజీల వరకు పడుతుంది. కాబట్టి మా కొండాపురం సిల్క్కి సంబంధించి బయట మార్కెట్లోకి వెళ్తే కూడా ఖచ్చితంగా ఇది చాలా డిమాండ్ ఉంది. రేటు కూడా మాకు ఒక 100 రూపాయలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మేము పండించేటటువంటి విధానము, నాణ్యమైనటువంటి సిల్క్ అందివ్వడమే ముఖ్యంగా మార్కెట్లో మాకు డిమాండ్ ఉంది అని చెప్పేసి కొండాపురం గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.